అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఉంటాయి. మళ్ళీ రేడియోథెరపీస్ ఉంటాయి. ఇవన్నిటి వల్ల హౌ ఆర్ ద పేషెంట్స్ గెట్టింగ్ బెనిఫిటెడ్? సో రోబోటిక్ సర్జరీ అంటే ఒక టైప్ ఆఫ్ సర్జరీ వేర్ ఇప్పుడు సర్జరీ చేసే ముందు అంటే అంతా ఓపెన్ సర్జరీ అన్ని ఓపెన్ చేసి చేస్తారు. అక్కడ ఏముంటే ప్రాబ్లం అంటే సర్జరీ చేసే హోల్ ట్యూమర్ తీసేసినా కదా హ్మ్. రీహాబిలిటేషన్ పేషెంట్ బయటకు వచ్చే నొప్పి ప్రాబ్లమ్స్ వచ్చేది. మళ్ళీ లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ అంటే చిన్న ఒక 4, 5 హోల్స్ పట్టేసి ఆపరేషన్ చేస్తాం. హ్మ్. రోబోటిక్ ఏమి అంటే సేమ్ వే బట్ 360 డిగ్రీ కంట్రోల్ ఉంటుంది లోపల మనకి. ఓకే. మూమెంట్ ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ రోబోట్ 360 డిగ్రీ కవర్ అవుతుంది. మనకి హ్మ్. మామూలు చెయ్యి అంటే మనం వీ కెన్ ట్విస్ట్ లైక్ కరెక్ట్. ఇది కదా, అక్కడ 360. సో యూ హ్యావ్ ఎ బెటర్ కంట్రోల్. సో హ్మ్. క్యాన్సర్ కంట్రోల్ విల్ బి సేమ్ యాజ్ ఎనీ సర్జరీ. బట్ ఓకే. రోబోటిక్లో లీస్ట్ పాసిబుల్ కాంప్లికేషన్స్ అంటే మనకి హ్మ్. పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. సో దట్ ఈ అంటే కొత్తగా క్యాన్సర్ ఏమైనా పెద్ద క్యూర్ అవుతుందని కాదు. రోబోటిక్ విల్ డూ ఎ బెటర్ జాబ్ వేర్ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అలాగే డాక్టర్ ఇంతకుముందు కీమోథెరపీ అంటే చాలా మంది భయపడేవాళ్ళు. అయ్యో! ఎలా ఉంటది? పెయిన్ ఉంటదేమో అని. బట్ నౌ ఇప్పుడు ఇంతగన ఆధునికంగా చాలా వచ్చేసాయి గదా! ఎలా ఉంటది? అంటే క్యాన్ దే ఫీల్ సేఫర్ ఇప్పుడు? సురక్షితంగా అనుకోవచ్చా ఈ కీమోథెరపీస్ వల్ల? కరెక్ట్. సో కీమోథెరపీ అంటే ఇప్పుడు బ్రాడ్ టర్మ్‌గా డ్రగ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రోటోకాల్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. అంటే హ్మ్. ముందులాగా ఈ 4, 5 మందులే మనము అదే ప్రోటోకాల్‌లో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. సో డ్రగ్ డోసేజ్ చేంజ్ న్యూ మాలిక్యూల్స్, నానో పార్టికల్స్ అంటాం. నానో పార్టికల్స్ అవన్నీ వచ్చినాక మనకి టాక్సిటీ తగ్గింది. కానీ హ్మ్. కొన్ని డ్రగ్స్‌లో బేసిక్ టాక్సిటీ ఉండే ఉంటుంది. ఓకే. బట్ యెస్, మనకి కాన్ఫిడెన్స్ ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే మందులు బాగా పెరిగినాయి. డబ్ల్యూబీసీ తగ్గకుండా ఉండే మెడికేషన్స్, వామిటింగ్స్ రాకుండా ఉండే మెడికేషన్స్, హెయిర్ తక్కువ పోయేకి స్కాల్ప్ థెరపీ, సెంట్రల్ లైన్స్ వల్ల మనకి ఈ ఎక్స్ట్రా అంటే కీమోథెరపీ బయటకు నర్వ్ నుంచి బయటకు వచ్చేస్తే పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ కీమోథెరపీ చేసేటప్పుడు పెయిన్ ఉండదు. ఆ నర్వ్ నుంచి ఓహ్! బయటకు వస్తేనే పెయిన్. ఓకే. ఇప్పుడు సెంట్రల్ లైన్స్ ఏసి కీమో పోర్ట్లు వేసి కీమో ఇచ్చిన వల్ల ఆ కాంప్లికేషన్స్ అని తగ్గుతున్నాయి. అండ్ వి యాజ్ అ డాక్టర్స్ నంబర్ ఈ ఈ నంబర్ ఆఫ్ ఆంకాలజిస్ట్ పెరిగినారు. సో హ్మ్. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది పేషెంట్. రైట్. ఆంకాలజీ నర్సెస్ పెరిగినారు. హ్మ్. సో హ్మ్. ఎస్, డ్రగ్స్ ఇవాల్వ్ అయినాయి, ప్రోటోకాల్స్ ఇవాల్వ్ అయినాయి. హ్మ్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి. అలాగే డాక్టర్ మనం ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. అంటే లైక్ ప్లాస్టిక్ వాడొద్దు అంటారు. టిఫిన్ బాక్సెస్ రూపంలో గానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, అలాగే మైక్రోవేవ్‌లో హీట్ కూడా చేయొద్దు అంటూ ఉంటారు. కొన్ని పాన్స్ ఉంటాయి. ఆ పాన్స్‌లో కూడా కుక్ చేయొద్దు అంటూ ఉంటారు. అలాగే మొబైల్ ఫోన్స్ చూస్తే కూడా క్యాన్సర్ వస్తుందంటారు. వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్? అసలు ఏంటి? ఏమొస్తుంది? It's like I'll be very clear. You యాహ్! have to be an Indian in India, Roman in Rome లాగా. You cannot survive without plastic. ఇప్పుడు కరెక్ట్. నువ్వు ఇప్పుడు యూజ్ చేయలేకపోతే కదా. లాస్ట్ 60, 70 years నుంచి you have done హ్మ్. so much damage to the society. I mean to the environment. Plastic is everywhere. Microplastics మీరు even the deepest part మారియానా ట్రెంచ్‌కి పోయి ఎతికినా మైక్రోప్లాస్టిక్ దొరుకుతుంది. So you హ్మ్. cannot run away from it. కానీ అవి నిజంగానే ప్రభావితం చేస్తాయా? చేస్తాయి. సో యూ కెనాట్, ఓకే. అన్ఫార్చునేట్లీ యూ డోంట్ హ్యావ్ అ సిస్టమ్ టు ప్రూవ్. మీకు ట్రయల్స్ లేవు దట్ ప్లాస్టిక్ విల్ కాజ్ ఓకే. ఎనీథింగ్ బికాస్ ఇట్ వాజ్ అ న్యూ థింగ్ మనకి ఇండియన్ ఐ మీన్ ఫర్ హ్యూమన్ ఇన్వెన్షన్లో లాస్ట్ 40, 50 ఇయర్స్ నుంచి ఉంది కదా. అండ్ క్యాన్సర్ రేట్స్ పెరిగిన ఎవ్రీబడి విల్ లింక్ టు ఎ ప్లాస్టిక్ హ్మ్. మేబీ బికాస్ ఓకే. ఇట్స్ ఎ కెమికల్ విచ్ హ్మ్. ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ క్యాన్ కాజ్ ఇట్. కానీ క్యాన్ యూ స్టే అవే ఫ్రమ్ ఇట్? నో, యూ క్యాన్. మనం దాని నుండి ఉండలేము. సో రైట్. అది దాన్ని స్పెషల్లీ మొబైల్ ఆలోచించేది. ఫోన్స్ అంటున్నారు. వెరీ గుడ్. మొబైల్ ఫోన్స్ రేడియేషన్ వల్ల వస్తుందని కాదు. మొబైల్ ఓహ్! ఫోన్స్ ఐ ఆల్వేస్ స్టిల్ నా నా పెద్ద నమ్మకము ఈజ్ కంటిన్యూస్ నీ బ్రెయిన్ని కంటిన్యూస్ మోషన్లో పెట్టేది. మొబైల్ నుంచి ఓహ్! ఏమవుతుంది, యూ టెన్ టు అది ఎప్పుడు వస్తుందో చూస్తూనే ఉంటావు. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఈవెన్ కొంచెం ఒక 5 సెకండ్స్ కూడా బ్రేక్ తీసుకోవటం లేదు. కంటిన్యూస్ బ్రెయిన్ని మనం యూటిలైజ్ చేస్తూ ఉంటే సిస్టమ్ మీరు పండుకున్నప్పుడే యూ విల్ ఫీల్ బెటర్. రైట్. పండుకున్నప్పుడు అన్ని బాడీలు అన్ని హీల్ అయిపోతాయి. నువ్వు హ్మ్. కంటిన్యూస్ బ్రెయిన్ని ఇవ ఒక దీంట్లోనే పని చేస్తూ ఉంటే. సో I always feel mobile which causes continuous usage of your brain may be causing a problem ఎందుకంటే you're not healing well. హ్మ్.